ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. నిజంగా చేస్తామా? హృదయపూర్వకంగా దేవునికి స్తుతిస్తామా? ఇది దేవునికి తెలుసు, నీకు తెలుసు. ఇది బయలుపరచడానికి దేవుడు మనల్ని ఆ మార్గంలో తీసుకెళ్తాడు. ఎందుకు? మన నొప్పిలో ఆయన ఘనత పొందాడు, తయారు చేస్తున్నాడు దేవుడు. దేనికి? ఏదైతే ఉద్దేశించాడో మన జీవితం ద్వారా ఆయన జరిగించాలని, అది జరిగించడానికి ఈ మార్గం తప్పదు. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. ఆమేన్. మేలు కలుగుటకై సమస్తములు సమకూడి జరుగుతుంది. అన్నీ కూడా మన మేలు కొరకు జరుగుతుంటాయి. మేలు కొరకే జరుగుతాయి. ఎందుకు? టు దెమ్ దట్ లవ్ గాడ్ అండ్ టు దోస్ హూ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన మనం కోప్పడి, మనం ఇఫ్ యు లూజ్ అవర్ కూల్, యూనో, లేకపోతే ఒకరి మీద కోప్పడి, ఇవన్నీ ఏమి కూడా మనకు పనిచేయవు. ఏమి నిశ్చయంగా మనం తెలుసుకోవాలని, మనము దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఏది ఏమైనా దేవుడు దాన్ని మన మేలుకే తిప్పుతాడు అనేటువంటి నమ్మకం మన హృదయంలో ఉండాలి. ఆమేన్. ఒక విషయం అయితే బాగానే ఉన్నాం, అనేక రకాలు, కొన్ని క్యాన్సిల్ అయిపోయాయి, కొన్ని మీటింగ్లు క్యాన్సిల్ అయిపోయాయి, కొన్ని ప్లేన్లు క్యాన్సిల్ అయిపోయి, కొన్ని ట్రైన్లు మారిపోయాయి, రకరకాలైన ఇబ్బందులు అయ్యాయి. ప్రతి దాంట్లో ఒకటే గుర్తేసి, అది జరిగినప్పుడల్లా గివ్ థ్యాంక్స్. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. ప్రతి విషయమందును దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది రిపీటెడ్గా అవ్వడం ద్వారా ఏమైందంటే అది దృఢంగా స్థిరపరచబడుతుంది మాకు. బోధిస్తూ ఉన్నాను, ఇది అనేక సంవత్సరాల నుంచి బోధిస్తున్నాం, అనేక రకాల, మీకు అందరికీ తెలుసు ఆ వాక్యం. కానీ వెన్ యూ గో త్రూ ది ఎక్స్పీరియన్స్, అది జరుగుతున్నప్పుడు అది ఆ విధంగా మనం తెలుసుకొని ఆ రకమైనటువంటి రెస్పాన్స్, ప్రతిస్పందన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం నిజంగా వాక్యాన్ని మనం ఎరుగున్నామని, అప్పుడు దేవుని యొక్క కృపను, తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించడానికి పాత్రలు అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, మనం తెలుసుకునే కొన్ని విషయాలు ఉన్నాయి. ఏ రకమైన ఇబ్బందిలో ఉన్నా, ఏ రకమైనటువంటి సమస్యలో ఉన్నా, ఏ రకమైన వ్యతిరేక పరిస్థితుల్లో ఉన్నా మర్చిపోకుండా ఉండాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. He said, I will never leave you and I will never forsake you. నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయను. హల్లెలూయా. ఇది నిశ్చయం, ఉట్టి మన జ్ఞానంలో కాదు, అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అంటాం దాన్ని. అంటే అనుభవపూర్వకమైన జ్ఞానంలో మనకి ఇది తెలుసుకుని ఉండాలి. అప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, నువ్వు దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను భయపడను, ఆ నిశ్చయతలోకి నువ్వు రాగలవు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అనేక సార్లు మనం జీవితంలో ఏం చూస్తామంటే, ఇబ్బందులు, సమస్యలు, ఇరుకు, లేకపోతే అనుకున్న విధంగా జరగకపోవడము, మనం ఉద్దేశించిన దానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు దేవునికి దూరం అవ్వడానికి ఆస్కారం కల్పిస్తూ ఉంటుంది. ఏమవుద్ది? అటువంటి సమయంలో ప్రార్థన చేయాలంటే విరక్తి పడుతుంది, సంఘానికి వెళ్ళి వాక్యం వినాలంటే ఇష్టమే ఉండదు, లేకపోతే ప్రార్థన పట్ల మనకి ఆసక్తి ఉండదు. ఈ రకంగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. ఈ బ్యాక్గ్రౌండ్లో నేను కొన్ని వాక్యాలు మీతో పంచుకోవాలనుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఉంచుకోండి మీరు, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు. ఇప్పుడు ఒక రెఫరెన్స్కి వెళ్దాం. ఎందుకంటే ఏ సమస్యలు ఉన్నా మనకు కావాల్సింది దేవుని వెలుగు. దేవుని వెలుగు ఎప్పుడైతే మనం అనుభవిస్తామో దేవుని మార్గాన్ని మనం తెలుసుకోవడం చాలా సులువు అవుతుంది. ఇప్పుడు మనం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనానికి 3వ వచనానికి వెళ్దాం. ఓకే, ద్వితీయోపదేశకాండం 2:3. ఈ 40 సంవత్సరాలు దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటి జ్ఞాపకం చేసుకొనుము అంటున్నాడు. 40 సంవత్సరాలు నడిపించాడు దేవుడు, అదొకసారి గుర్తు చేసుకోమన్నాడు. ఎందుకు? ఏమైందో చూద్దాం ఇప్పుడు. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నదంతా తెలుసుకున్నట్లు నిన్ను అనుచు నిమిత్తము మన అరణ్యములో ఈ 40 సంవత్సరాలు. ఆగండి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఐగుప్తులో బానిసలై ఉన్నప్పుడే ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? వారిని విడిపించి
పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి నేను తీసుకెళ్తానని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు 11 రోజుల్లో ఫిలిస్తీయుల మార్గంలో వెళ్ళినట్టయితే 11 రోజుల్లో చేరగలరు. కానీ దేవుడు ఏం చేశాడు? 40 సంవత్సరాలు నడిపించాడు. 40 సంవత్సరాలు నడిపించిన అవసరత లేదు, కానీ 40 సంవత్సరాలు అయ్యింది. ఎందుకో తెలుసుకుందాం. విన్నారా? ఇక్కడేమన్నాడు? నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నిన్ను శోధించి నీ హృదయంలో నున్న తెలుసుకున్నట్లు. నిన్ను శోధించి అంటే శోధన అనే పదం చూసినట్టయితే ఇంగ్లీష్లో టెంప్టేషన్ అని ఉంటుంది. కానీ గాడ్ ఈజ్ నాట్ ఎ టెంప్టర్ అని ఉంది వాక్యంలో. దేవుడు పరీక్షిస్తాడు, శోధించడు. శోధన ఎప్పుడు వస్తుంది? శోధనలో పడడానికి సాతాను శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. మన విశ్వాసం పరీక్షించబడుతుంది. అగ్నిలో ఎలాగైతే బంగారం పరీక్షించబడి బంగారం ఆ కొలిమిలో వేయబడి అది ప్యూరిటీ పవిత్రం చేస్తారో ఆ విధంగా మన యొక్క విశ్వాసం పరీక్షించబడుతుంది. దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తాడు. గమనించండి, ఈ పరీక్ష ఎందుకు అంటే మనలో ఏముంది అని బయలుపరచబడ్డానికి. ఇప్పుడు ఈ పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు ఏర్పరిచింది సాతాను కాదు. వింటున్నారు? ఇక్కడ దేవుడే తనంతట తాను ఇబ్బందులు కలిగించాడు, ఇక్కడ సమస్యలు కలిగించాడు దేవుడు, సాతాను కాదు. ఇంగ్లీష్లో చూసినట్టయితే ఇక్కడ ఏముంది? హంబుల్ ది అండ్ టు నో ది. దేవుడు వారిని హంబుల్ చేశాడు. ఏమంటే తెలుగులో ఏముంది? అనుచు నిమిత్తము అన్నాడు. దేవుడు మనల్ని అనుస్తాడంట. దేని ద్వారా అనుస్తాడు? పరిస్థితుల ద్వారా, సమస్యల ద్వారా, మనుషుల ద్వారా, సాతాను చేసేటువంటి సృష్టించే ఇబ్బందుల ద్వారా మనల్ని అనుస్తాడు దేవుడు. వినండి, మనం సాధారణంగా మన జ్ఞానం మీద, మన డబ్బు మీద, మనకున్న రిలేషన్షిప్స్, కనెక్షన్స్ మీద ఆధారపడి ముందుకు కొనసాగాలని ప్రయత్నం చేస్తాం. మనం చదువు మీద, మన జ్ఞానంని బట్టి ఆలోచించి ముందుకెళ్ళాలనుకుంటాం. కానీ దేవుడు ఏం చేశాడు? ఏ మార్గం అయితే మనిషి క్రియేట్ చేశాడో, కలుగు చేశాడు, ఆ మార్గంలో తీసుకెళ్ళలేదు, అరణ్యం ద్వారా తీసుకెళ్ళాడు. హల్లెలూయా. అరణ్యంలో మార్గం లేదు అంటే ఏం చూపిస్తున్నాడు? ఆయన మీద ఆధారపడాలి. రెండో విషయం, ఇక్కడ అక్కడ తీసుకెళ్ళినప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. తినడానికి ఆహారము లేదు, తాగడానికి నీరు లేదు. ఎందుకు చేస్తున్నాడు దేవుడు ఇక్కడ? ఒక ప్రత్యేకమైన విషయం మనం తెలుసుకోవడానికి. ఇక్కడ మనము ఏదైనా వ్యతిరేక పరిస్థితి, ఇబ్బందులు అవి వచ్చినప్పుడు వెంటనే మనం సాతాను అనుకుని సాతాన్ని మనము బంధిస్తాము, లేకపోతే సాతాన్ని మనం వెళ్ళగొడతాం. అది సాతాను అయితే చేయడం మంచిదే, చెయ్యాలి కూడా. కానీ అన్నీ కూడా సాతాను చేసినవి కావు. కొన్ని క్రియలు దేవుడే జరిగిస్తాడు. ఎందుకు? మన భవిష్యత్తును ఆయన దృష్టిలో పెట్టుకుని. ఎందుకంటే వీఆర్ ఆల్ బోర్న్ విత్ అ డెస్టినీ. ఆ గమ్యము చేరడానికి ఒక రకమైనటువంటి క్యారెక్టర్ అవసరం, వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వము మనలో సృష్టించడానికి, కలిగించడానికి దేవుడు ఆ మార్గంలో నడిపించక తప్పదు. అందుకే గమనించండి, యోసేపుకి 17 సంవత్సరాలప్పుడే దేవుడు కలలు ఇచ్చాడు, 2 కలలు. ఆ 2 కలల్లో కూడా దేవుడు ఏం చూపించాడు? ఆయన్ని ఒక నాయకుడిగా, తన సహోదరులందరూ ఆయనకి మోకరించడము, తల్లిదండ్రులు కూడా ఆయనకి నమస్కరించడం, ఇవన్నీ చూపించాడు దేవుడు. దాని తర్వాత ఆయన అనుభవం చూసినట్టయితే ఇదైన కొద్ది కాలంలో ఏమయ్యాడు? బానిస అయ్యాడు. బానిసకి అధికారికి చాలా వ్యత్యాసం ఉంది. అసలు బానిస అయితే అధికారి ఎలాగవ్వగలం? బానిస అవ్వడానికి
ఎవరు సృష్టించారు ఆ పరిస్థితులు? దేవుడే. అర్థమవుతుంది మీ అందరికీ? ఎందుకు సృష్టించాడు? యోసేపుని అటువంటి అధికారిగా కావలసిన వ్యక్తిత్వం ఆయన హృదయం ఆయనలో సృష్టించి ఆయనలో క్రియేట్ చేయడానికి దేవుడు కలుగ చేయడానికి దేవుడు ఆ విధంగా మార్గంలో నడిపిస్తున్నాడు. అర్థమైన రామని చెప్పండి. ఆమేన్. చూసారా? కాబట్టి మనం ఏ పరిస్థితిలో ఈ రోజు ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా, దేవునికి దూరం అవ్వకండి, దేవుణ్ణి దూషించకండి. హల్లెలూయా. హల్లెలూయా. మన సహాయకుడు దేవుడే. ఆమేన్. మనల్ని విడిపించేవాడు దేవుడే, మనల్ని హెచ్చించేవాడు దేవుడే, మనకి మన హోప్ అంటే నిరీక్షణ ఇచ్చేవాడు దేవుడే. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు ఈ మార్గంలో తీసుకెళ్తున్నాడంటే ఆ మార్గంలో ఆయన తెలుసుకోవడానికి, ఆ పరిస్థితుల్లో ఆయన తెలుసుకోవాలి. ఇప్పుడు ఇటువంటి సమస్యలు ఏర్పరచబడినప్పుడు, ఆ సమస్యల ద్వారా వెళ్ళినప్పుడు నీవు ఏమి వ్యక్తపరుస్తావు? నీ మాట ద్వారా, నీ క్రియ ద్వారా, ఇంగ్లీష్లో అయితే బాడీ లాంగ్వేజ్, ఇటువంటివన్నీ మాట్లాడతాం. ఇవన్నీ మనం కొన్నిసార్లు మన బాస్ ఉంటాడు, ఆ బాస్ మీద ఎంతో క్రోధం వస్తుంది, కానీ ఏం చేయలేం, లోపల ఉడికిపోతుంటాం. అవునండి, అది రెస్పాన్స్ అంటాం. ఒక్కోసారి బాడీ లాంగ్వేజ్లో కనపడితే కష్టం, కనపడకుండా ఏదో చేస్తాం. కొన్ని సినిమాల్లో ఏం చూస్తున్నారు, కొద్దిమంది హీరోలు లాంటి వాళ్ళు కోపం రాగానే కిటికీలు ఎరగొట్టేస్తుంటారు, టీవీలు ఎరగొట్టేస్తుంటారు. ఇదే గ్రేట్ అనుకుంటాం. ఇదంతా ఏంటి? మన రెస్పాన్స్. దేవుడు ఏమన్నా మన హృదయములోది ఏముందో తెలుసుకోవాలని అంటున్నాడు. అయితే ఎందుకు ఈ మార్గాల్లో ఇటువంటి సమస్యల ద్వారా దేవుడు తీసుకెళ్తున్నాడంటే మనలో ఏముందో బయలుపరచబడ్డానికి. నిజంగా ఇప్పుడు చూడండి, అన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు హల్లెలూయా దేవా స్తోత్రం ప్రభువా అని స్తుతిస్తూ ఉంటాం. మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా అయింది, పరీక్షలో మనం ఓడిపోయాం, లేకపోతే పాస్ అవ్వలేదు, లేకపోతే ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాం, లేకపోతే ఒక ఉద్యోగానికి ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేశాం, ఉపవాసం చేసాం, అన్నీ చేశాం, కానీ రాలేదు. అర్థమవుతుంది అందరికీ? బిజినెస్ చాలా బాగుంటుంది, సడన్గా దిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఏం చేస్తావు? ఏ రకమైన రెస్పాన్స్ నీలోంచి అంటే ప్రతిస్పందన ఏ విధంగా ఇస్తావు? దానిని బట్టి నీ హృదయంలో నువ్వు దేవుని ఎంతగా నమ్ముతున్నావో నువ్వు వ్యక్తపరుస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. నిజంగా చేస్తామా? హృదయపూర్వకంగా దేవునికి స్తుతిస్తామా? ఇది దేవునికి తెలుసు, నీకు తెలుసు. ఇది బయలుపరచడానికి దేవుడు మనల్ని ఆ మార్గంలో తీసుకెళ్తాడు. ఎందుకు? మన నొప్పిలో ఆయన ఘనత పొందాడు, తయారు చేస్తున్నాడు దేవుడు. దేనికి? ఏదైతే ఉద్దేశించాడో మన జీవితం ద్వారా ఆయన జరిగించాలని, అది జరిగించడానికి ఈ మార్గం తప్పదు. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? నీ కుమారుడు, నీ కుమార్తె పిల్లలు పుట్టిన తర్వాత వారు మనకంటే మంచి స్థితికి రావాలని ఆశిస్తాం, ఎంతో ప్రేమిస్తాం. అంత ప్రేమలో కూడా ఏం చేస్తాం? వాళ్ళని స్కూల్కి పంపిస్తాం, పరీక్షలో పాస్ అవ్వాలని మనం కూడా వారితో కృషి చేస్తుంటాం. అవునా కాదా? పిల్లలు ఎగ్జామ్ రాస్తారో ఏమో కానీ తల్లిదండ్రులు ముందుగా ఎగ్జామ్ రాస్తారు. పిల్లలు నిద్రపోతూ ఉంటారు కానీ తల్లిదండ్రులు లేచి ఉంటారు. ఎందుకు? పాస్ అవ్వాలి. ఎగ్జామ్లో పాస్ అవుతేనే వాడు నెక్స్ట్ స్టెప్కి ఇంకో మెట్టు వెళ్ళగలడు. అలాగే మనం తెలుసుకోవాల్సిందండి, పరీక్ష లేకపోతే వాడు ఎంత నేర్చుకున్నాడో మనకు తెలియదు. పరీక్షలు ఎందుకు వస్తాయి? పరీక్షలు ఎందుకు పెడతారు? స్కూల్స్లో కానీ, కాలేజ్లో కానీ, యూనివర్సిటీలో నువ్వు ఎంత గమనించావు, ఎంత గ్రహించావు, ఎంత నేర్చుకున్నావో తెలుసుకోవడానికి. దానిని బట్టి నీ స్కోర్ ఇస్తారు. ఆ స్కోర్ని బట్టి నీకు ఉద్యోగం ఇచ్చేవాడు, ఓహో వీడికి ఎక్కువ అవగాహన ఉంది ఈ సబ్జెక్ట్లో కాబట్టి ఎక్కువ మార్కులు సంపాదించే ఎక్కువగా అర్థమైంది కాబట్టి ఇటువంటి వాడిని నేను ఎంప్లాయ్ చేసుకుంటే నాకు నా కంపెనీకి మేలు అవుద్ది అని చెప్పి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అవునా కాదా అండి? అలాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? మనకి ఆ పరీక్షల ద్వారా పంపిస్తూ ఉంటాడు. ఎందుకు? ఆ పరీక్షలో మనం నెగ్గినప్పుడు నెక్స్ట్ మెట్టుకు మనం సిద్ధంగా ఉన్నామన్నమాట. ఆయన ఉద్దేశం మన పట్ల పరిపూర్ణం అవ్వడానికి. హల్లెలూయా. కాబట్టి దేవుని ద్వేషించకండి, దేవుని అనుమానించకండి, దేవుని వ్యతిరేకంగా ప్రశ్నించకండి, వ్యతిరేకంగా ఆలోచించకండి. వినండి, 40 సంవత్సరాల ప్రయాణం ఉంది. ఈ ప్రయాణం ఒక్కసారి మనల్ని మనము ఆ సైన్యంలో, ఆ జనాంగంలో చూసుకుందాం. మొదలైంది జర్నీ, నడుస్తూ ఉన్నాం, దుమ్ము ధూళి,
భయంకరంగా ఉంది, రోడ్ లేదు, పిల్లలు ఉన్నారు, అక్కడ ఒక చిన్నోడు ఏడుస్తూ ఉన్నాడు, ఒకరిని ఎత్తుకొని ఉన్నావు, అక్కడ బర్రెలు ఉన్నాయి, ఇటు గొర్రెలు ఉన్నాయి, ఏది సరిగ్గా లేదు, ఎంత చెమటలు, ఎందుకు ఎడారి నడుస్తా ఉన్నా. చివరికి ఒక దగ్గర మోషే గారు సరే ఈ రోజుకి ఇక్కడ క్యాంప్ వేద్దాం అంటాడు, ఎందుకు పరిశుద్ధాత్ముడు అక్కడ ఆగాడు కాబట్టి. సరే క్యాంప్ అంతా వేశారు, తినడానికి తిండి ఉందా అంటే తిండి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎంత అంటే చూడండి, మనం ఇప్పుడు ఈ ఏసీలో కూర్చొనే సనుగుతుంటాం, ఏసీ లేదు, ఏమీ లేదు, అక్కడ ఫ్యాను లేదు. అటువంటి ఎడారిలో నడిచి వస్తున్నారు. అక్కడ ఎక్కడైతే ఆగమన్నాడు దేవుడు అక్కడ ఆగారు, టెంట్లన్నీ వేసుకున్నారు, తినడానికి తిండి లేదు. ఏ విధమైన ప్రతిస్పందన ఉంటుంది మనలో? దేవా దీనిలో కూడా నేను స్తుతిస్తున్నా అని చెప్పడం ఈజీయే, చేయగలమా? నువ్వు ఎంతగా దేవుణ్ణి గ్రహించావు, ఎటువంటి ఇంటిమసీ అన్యోన్యత నీకు దేవునితో ఉంది. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ఆకలితో నిద్రపోను, ఖచ్చితంగా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించకపోయినా పర్వాలేదు, దేవానికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నారు? మా దేవుడు ఈ గుండము నుంచి తప్పించగలడు, అగ్నిగుండం. ఆ తప్పించకపోయినను మేము వంగమన్నారు. నమస్కరించాం. హల్లెలూయా, హల్లెలూయా. విగ్రహానికి నమస్కరించమన్నారు. ఆమె అంటే చూసారా వారు ఎంతగా దేవుని గ్రహించారో, అది చూసారా వారి ప్రతిస్పందన ఎలాగుందో. ఇది దేవునికి కావాలి, అందుకే వారు హెచ్చించబడ్డారు. హల్లెలూయా. ఏదో ఆ టైంకి అలా అండం కాదు, అది మామూలుగా రాదు. మనకు అవగాహన రావాలి, ఆ అనుభవం కావాలి, ఆ అనుభవ జ్ఞానము కావాలి. అటువంటిది వచ్చినప్పుడు ఆ పరీక్షలో మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తామో దానిని బట్టి మనకి ప్రమోషన్, పదోన్నతి అనుగ్రహించబడుతుంది. ఆమేన్. దానిని బట్టి మనకి ఆశీర్వాదం, దానిని బట్టి మనకి దేవుని యొక్క కృప మనం రుచి చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. నడుస్తూ ఉన్నారు. ఇంకో రోజు ఆలోచిద్దాం. నడుస్తూ ఉన్నారు, నడిచి నడిచి అలిచిపోయారు, దాహం వేస్తుంది. ఏం చేయాలి? అటు దాహం వేస్తుంది, నీళ్ళు తాగాలి. చెరువు కనపడ్డది, వెళ్ళారు. తాగితే ఎలా ఉందండి? చేదు. ఎలా ఉంటే చెప్పండి మన మనసు? ఎండ, మామూలుగా ఎండలో తిరిగి వస్తే ఇంటికి రాగానే నీరు, సర్వెంట్ ఉంటే సర్వెంట్, లేకపోతే భార్య ఉంటే భార్య, నీళ్ళు అడుగుతాం, ఇస్తారు. అది మామూలు నీళ్ళు అనుకోండి, నీకు తెలియదా ఎంత ఎండలో వచ్చాను, మామూలు నీళ్ళు, చల్లటి నీళ్ళు లేవా అంటాం. ఇక్కడ చల్లైది కాదు, మామూలు కాదు, చేదు నీరు. ఎలాగుంటుంది మన ప్రతిస్పందన? చూసారా? నీ హృదయములో ఉన్నది బయలుపరచడానికి అంటాడు దేవుడు. ఎందుకు? నా హృదయములో దేవుని పట్ల ఎటువంటి ప్రేమ ఉంది, ఎటువంటి అన్యోన్యత ఉంది, ఎంతగా దేవుని వాగ్దానాలకు నేను లోబడుతున్నాను, ఎంతగా వాగ్దానాల ప్రకారంగా లేకపోతే వాక్య ప్రకారంగా జీవిస్తున్నాను, ఇవన్నీ ప్రతికూలమైనటువంటి, అనుకూలంగా ప్రతికూలమైనటువంటి సమయాల్లో బయలుపరచబడతాయి. హల్లెలూయా. కొండ మీద ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కష్టం కాదు, లోయలో ఉన్నప్పుడు దేవుని స్తుతించగలమా? అటువంటి స్థుతి నా అంతటా నేను చేయలేను. కానీ ఎప్పుడైతే నేను దేవుని అనుభవిస్తానో, ఎప్పుడైతే దేవుని వాక్యంలో నేను స్థిరపరచబడతానో, ఎప్పుడైతే దేవుని వాక్యంలో నేను నిలకడగా ఉంటానో, అప్పుడు నేను అటువంటి రకమైన ప్రతిస్పందన ఆటోమేటిక్గా వస్తుంది, తనంతట తాను ఉబుకుంటా బయటకు వస్తుంది. హల్లెలూయా. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి.